రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనిచేస్తుందని చైర్మన్ అనంతరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం 2025-26 అర్ధవార్షిక మహాసభ శుక్రవారం నిర్వహించారు. 6 నెలల కాలంలో సహకార సంఘం పరిధిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు అండగా ఉన్నామన్నారు. 6 సంవత్సరాల కాలంలో జరిగిన ఆదాయ వ్యయాల వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆదుకుంటున్నామన్నారు. వ్యవసాయానికి పంట రుణాలు కాకుండా వ్యవసాయ పొలాల అభివృద్ధి కోసం, పౌల్ట్రీ ఫామ్ కోసం దీర్ఘకాలిక రుణాలు అందిస్తూ రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తిరుమల అనంతరెడ్డి, ఉపాధ్యక్షులు కరణం మురళి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి దస్తారి అశోక్, డైరెక్టర్లు పాములపర్తి వెంకటరెడ్డి, నాలచెరువు కృష్ణాగౌడ్, నర్సింహులు రమేష్, చందర్, పోతిరెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాస్, మనేమ, అశోక్ రెడ్డి, అమృత, హనుమంతరావు, సిద్రాంరెడ్డి, భూపాల్, దుర్గపతి, కృష్ణ, బాబు, నరేందర్ గౌడ్, రాజశేఖర్, రాములు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన సభ్యులకు నమస్కారములతో 2025-26 సంవత్సరపు అర్ధవార్షిక పరిపాలన నివేదికను పాలకవర్గం అనుమతితో సంఘ మహాజన సభకు సమర్పించి అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పాలకవర్గం 15 ఫిబ్రవరి 2025 నుండి ఎన్నుకోబడిన పాలకవర్గం ప్రస్తుతము సంఘ పాలనా వ్యవహారాలు నిర్వహిస్తున్నది. ఎన్నికైన పాలకవర్గము 43 పర్యాయములు సమావేశము సంఘ పాలనా వ్యవహారములు చూడడానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిబ్బంది మరియు పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తున్నాము. ఇవ్వబడిన అప్పులు DCC వెల్దుర్తి బ్యాంకు ద్వారా సంఘ సభ్యులకు 31/7/2025 సంవత్సరం వరకు ఇచ్చిన అప్పుల వివరములు 1903 మందికి స్వల్పకాలిక రుణములు 14,27,00,000, 69 మంది సభ్యులకు దీర్ఘకాలిక రుణములు 2,18,00,000 సంఘము ద్వారా ఇవ్వడం జరిగినది. ఎరువులు, విత్తనములు అమ్మకం. ఎరువులు మరియు విత్తనములు వ్యాపారం కొరకు సహకరించిన TS సీడ్స్, TS మార్కెట్, ట్రిప్కో, సోమాని బ్రదర్స్, ఏషియన్ ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ మరియు పాలకవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 95 బస్తాల జీలుగులు, 259 బస్తాల విత్తనములు, 314 టన్నుల యూరియా, 6,987 బస్తాల యూరియా మరియు 914 టన్నుల కాంప్లెక్స్, 18,278 బస్తాలు పొటాష్ 19 బస్తాలు అమ్మడం జరిగినది. కేంద్రములు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు 18 ధాన్యం కొనుగోలు కేంద్రముల ద్వారా 2025-26 సంవత్సరం యాసంగి సీజన్లో 3,206 మంది రైతుల వద్ద 1,36,245 క్వింటాల 60 కిలోల ధాన్యం కొనుగోలు చేసినాము. కృతజ్ఞతలు. సంఘ పురోగతికి కృషి చేస్తున్న మరియు సహకారం అందిస్తున్న ప్రతి వారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సంఘ సభ్యులకు మరియు ఖాతాదారులకు హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా జిల్లా నుండి అమూల్యమైన సలహాలు ఇస్తున్న జిల్లా సహకార అధికారి గారికి, వ్యవసాయ శాఖ వారికి, TS మార్కెట్, ట్రిప్కో, సోమాని బ్రదర్స్, ఏషియన్ ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ మరియు TS సీడ్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన సంఘముకు అవసరముకు నిధులు సమకూర్చుటలోను మరియు సక్రమమైన నిర్వహణలో ఎప్పటికప్పుడు మార్గదర్శకములను అందించుతూ సహాయపడుతున్న జిల్లా సహకార బ్యాంకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్యవాదములతో
మాది 14 వరకు ఉంది బ్యాంక్. అయితే మేము పాలకవర్గం మేము ఆడిట్ కూడా చేయించాం. సంఘం యొక్క ఆడిట్ కూడా చేయడం జరిగింది. లాభ నష్టాలు ఆస్తులు చాలా బహుకాలం ప్రజలుగా పనిచేస్తున్నాం. సుమారు 20 సంవత్సరాల అనుకోండి. అక్టోబర్ 2005 వచ్చినాడు ఈ సంఘం 3 కోట్ల చిల్లర లాస్లో ఉంది, నష్టంలో ఉంటే ఈనాడు మా సభ్యులు మీరందరి సహకారంతో సిబ్బంది యొక్క సహకారంతో ముఖ్యంగా సభ్యులందరూ మన మండలంలో ఉన్న సభ్యులందరూ సహకారంతో ఆ యొక్క నష్టాన్ని తీర్చుకుంటూ ఈనాడు మళ్ళీ చోటుగా 4 కోట్ల పైసలు లాభం మన సంఘం నడుస్తా ఉంది. అదేవిధంగా అనారోగ్య పరిస్థితుల్లో మీరందరూ తెలుసు సత్యాన్ని కూడా డైరెక్టర్ ఉంది. మరి ఇంతకుముందు మన నదిపై కూడా డైరెక్టర్ ఉంది, చాలా మంది ఉంది. బహుశా ఇంకా కొంతమంది రాలేదు. అప్పటి ప్రెసిడెంట్ ఉండే ఉంది. అయితే ఈ సంఘం అప్పుడు క్వశ్చన్ చాలా ఉండేది, మీకు అందరూ తెలుసు. 20 సంవత్సరాల నాడు ఏం క్వశ్చన్ ఉండేది. ఈనాటి క్వశ్చన్ ఏముందంటే ఈనాడు సుమారు 4 కోట్ల లాభాలు ఇస్తా ఉంది. ఆస్తులు చేసినాం, సుమారు 5-6 కోట్ల రూపాయలు ఆస్తులు చేసినాం. మీకేమో డౌట్స్ ఉంటే సిద్ధరామరెడ్డి చెప్తారు పాయింట్ టు పాయింట్. ఈ 4 పొజిషన్లో మాత్రం 4 కోట్ల లాభాలు ఉన్నాం, ఆస్తులు ఉన్నాయి, సంఘానికి మంచి పేరు ఉంది. సంఘం ఈ రోజు జిల్లా ఆడిట్ కూడా చేయించి ఆడిట్ రిపోర్ట్ కూడా అప్లోడ్ చేయించి ఆడిట్ రిపోర్ట్ కూడా అయ్యల శాంక్షన్ చేయించడానికి తీసుకొని ఇచ్చేసినాం. డౌట్స్ పెట్టేదా డౌట్స్ అడగండి. మన విషయం ఏం చెప్తా కాకపోతే దయచేసి మన సారీ కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత తెలుగు రావాలని వస్తుంది. నేను అక్కడ నాకు సంగారెడ్డి కూడా అడిగిన ఇంగ్లీష్ లో అందరికి అర్థం కాదు. ఇది జరిగిన తర్వాత సిద్ధయ్య మీకు తెలుసు 10 ఏళ్ళు ఉండే. 10 ఏళ్ళ నుంచి సిద్ధయ్య కాలం మంచిగా నడుపుకున్నాడు. 10 ఏళ్ళలో మంచి లాభాలను తెచ్చుకుని మంచిగా నడుపుకున్నాడు. వీళ్ళు రాజయ్య కూడా 10 ఏళ్ళు ఉండే. వీళ్ళందరికీ రిటైర్ అయిపోయినాక ఈ కళ వచ్చింది. సీనియర్ ప్రకారం అశోక్ మీద తప్పలేదు, భయపడడం మొదలు అశోక్. నేను ఉన్నాను, నేను ఇక్కడ లేదు, నేను ఉన్న దానికి కొంచెం సహకరిస్తాను, నాకు సిద్ధయ్య గారు సహకరిస్తాను ఉన్నాను కాబట్టి కొంచెం అవకాశం జరగవచ్చు. జరగలేని అనుకుంటున్నా, భయపడకుండా పనిచేస్తాడు. నేను మన కోసం సర్వీస్ చేయాలి కాబట్టి మరి మీరు ఇప్పుడేమన్నా ఉంటే ఈ రోజున మీరు ఏమి ఇది కాకుండా సభ్యులందరూ మీరు ప్రెస్ రిపోర్టర్ అంటే ఇప్పుడు సభ్యులు కూడా మీరు ప్రెస్ రిపోర్టర్లే కాదు, ఇలా మీరు సభ్యత్వం ఉంది కాబట్టి మీరు ఏదైనా నిమ్మలంగా నిదానంగా అడిగి మన సలహాలు ఉంటే కూడా ఏమన్నా అనుమానాలు ఉంటే కూడా నేను చేసుకోవాలని కోరుతూ మరి ఇది బహుశా నేను తగ్గబోయేది ఇంకో 4 నెలలు 3 నెలలు సంవత్సరం తెలియదు. కానీ ఈ సంఘాన్ని ఇట్లే కాపాడాలంటే మీరు అందరూ కలిస్తేనే కాపాడుతారు, నా ఒక్కది కాదు. సంఘంలో ఉన్న సభ్యులు కానీ పత్రికా విలేకరులు కానీ అందరూ మంచి సలహాలు ఇస్తే ఈ సంఘం యొక్క రాబోయే కాలం వస్తుంది. మనకు ఎప్పటి సర్టిఫికేట్ ఇచ్చారు కదా, అది కలెక్టర్ దగ్గర మన కూల చేస్తుంది, పూర్తిగా మనకు వచ్చేస్తుందని. అది మనకు ఇండోర్స్ సంపూర్ణ అధికారం వచ్చేస్తుంది. మనం 5 ఎకరాల స్థలం. ఇంకోటి ఏంటంటే మనకు ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు. భవిష్యత్తు మేము వెళ్ళిపోతున్నాము. ఒక ప్యాకేజ్ అంటే ఒక 2 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. ఒక కోల్డ్ స్టోరేజ్, తర్వాత ఒక వెహికల్ మనకు ఒక ప్యాకేజ్ ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయల అప్పు, 1 కోటి రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకున్న కొనడం వల్ల కూడా మనకి 20% సబ్సిడీ ఉంది. 20% సబ్సిడీ మీద మనం తీసుకున్నాం. ఇంట్రెస్ట్ ఎట్లా అంటే ఒకవేళ మనం టైం తప్పితే తప్ప పర్సెంట్ టైం రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొని కడతా ఉన్నాం. ఎండలే కడతా ఉన్నాయి, బ్యాంక్ మేనేజర్ కడుతున్నారు. ప్రతి 6 నెలలకు మన ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఉందో ఇన్స్టాల్మెంట్ కడుతా ఉన్నాం. అప్పుడు కూడా అయినంత వరకు ఈనాడు 14-15 కోట్లు ఇచ్చినామంటే రికవరీ కూడా మంచి పొజిషన్లో ఉంది. కొంచెం మేము సెక్యూర్ చేస్తున్నాం. అయినంత వరకు మన సభ్యులు సహకరిస్తున్నారు. ఎవరు కూడా మా దగ్గర ఏ అట్లా ఎట్లా మాట్లాడలేదంటే అర్థం వాళ్ళు గుర్తున్నారని కాదు, సహకరిస్తున్నారు అర్థం. ఏది అడగలేదంటే భయపడని కాదు, సహకరిస్తున్నారని అర్థం. ఏదన్నా అడిగితేనేమో అడిగి మన దగ్గర జవాబు తీసుకున్నాను. అది సహకారం అంటే అట్టుకున్నది. సంఘం అంటే సహకారం కోసం నడవాలంటే కూడా ప్రతి సభ్యులు సహకారం ఉండాలి. ఏ సభ్యులు సహకారం లేకుండా ఇది నడవదు. ఈ వ్యవస్థ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ వేరు, ఎంపీడీ వేరు, వాళ్ళ చట్టాలు వేరు,
మన చట్టం లేదు. ఈ చట్టం కింద పనిచేయడం, ఈ చట్టం కింద చేసుకోవడం అనేది అందరూ మొత్తం మీద మా దగ్గర ఉన్నటువంటి అప్పు తీసుకున్న 1900 కాదు, వేరే వాళ్ళ న్యాయపరులకు సహకరించాలి. ఇలా ఉన్నోళ్ళు సహకరించారు కాబట్టి 25 సంవత్సరాలు చేసినాయి. మీరు సహకరించకపోతే నేను చేయకపోతుంది. అందరికి కూడా ఈ రోజున పేరున మీ అందరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.